హాయ్ ఫ్రెండ్స్. మీకోసం ఇప్పుడు నేను చిన్న ట్రిక్ తీసుకొని వచ్చాను. దీనికోసం మీరు ఏం చేస్తారంటే వాట్సాప్ ఓపెన్ చేయండి. వాట్సాప్ ఓపెన్ చేసి వాట్సాప్లో మనం వాట్సాప్లో కూడా ప్రాంప్ట్ ఇవ్వచ్చు. దీనికోసం ఇక్కడ ఫోటో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఓన్లీ సేమ్ గివ్ మీ ఫోటో ప్రాంప్ట్ చేస్తే ఆటోమేటిక్గా 10 సెకండ్స్ ప్రాంప్ట్ వచ్చేసింది. ఇది ఎంత కాపీ చేసుకొని క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని క్రోమ్ బ్రౌజర్ googlegemini.com కొట్టేస్తే ఓపెన్ అయిపోద్ది. ఆటోమేటిక్గా అక్కడ మనం కాపీ చేసుకుని అక్కడ పేస్ట్ చేసేస్తాం. ఆటోమేటిక్గా ప్లస్ సింబల్ మీద నొక్కి మనం ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుందాం. ఇంట్లో మన ఫోటో ఏదైనా ఫోటో సెలెక్ట్ చేసుకుందాం ఫోటో. ఓకే, టెస్ట్ వచ్చేసి మనం ఏదైనా రాసుకోవచ్చు. అది కరెక్ట్గా రాలేదు, మన ఇష్టం. టెస్ట్ మనం ఏదైనా రాసుకోవచ్చు. వచ్చేసి పైన పెట్టాడు చుక్క, పైన పెడదాం. పెట్టేసి నేను నా పేరు రాసుకుంటున్నాను, వెంకీ. ఓకే, రాసేసుకుని ఫోటో పెట్టేసాను కదా, ఎర్ర మార్క్ నొక్కేసాడు. జస్ట్ 10 సెకండ్స్లో సప్ వచ్చేస్తుంది మనకి. నెట్ స్పీడ్ ఉండాలి కానీ సర వచ్చేస్తుంది. 2 సెకండ్స్ 3 సెకండ్స్ వెయిటింగ్ అంతే. చేసింది కూడా ఆటోమేటిక్గా చూసుకోండి. టెక్స్ట్ యాడెడ్ సరే, యాడ్ అయిపోయింది. చేసింది చూడు, వెంకీ యాడ్ చేసేసింది. కలిసిపోయేటట్టు మన పేరు కనపడకుండా స్టైల్ దిగిపోయింది. చూసారా, డౌన్లోడ్ చేసుకుని ఇట్లా డౌన్లోడ్ చేసుకోండి. నెట్ స్పీడ్ ఉంటే ఇంకా స్పీడ్ అయింది, కొద్దిగా స్లోగా ఉంది. మంది నెట్ అయిపోయింది, డౌన్లోడ్ అయింది. బ్యాక్కి వెళ్ళి ఇమేజ్లో చూద్దాం ఎలా వస్తుందో. చూడండి, ఇమేజ్లో సేమ్ అలానే ఇదే స్టైల్ ఇచ్చాము మనం. ప్రాంప్ట్ అదే సేమ్ ఇచ్చేసి ఏ స్టైల్ అండి ఆ స్టైల్, మనం ఏ స్టైల్లో ఫోటో ఇస్తే ఆ స్టైల్లోకి వస్తుంది. ఓకే, చూసుకోండి, జూమ్ చేసేసుకోండి. సేమ్ వచ్చింది. ఇలానే సింపుల్ ప్రాంప్ట్ మీరు టోల్ చేసి దీనికోసం అంత కష్టపడాల్సిన అవసరం లేదు.